40 రోజుల ఉపవాస ప్రార్థన అంటారు బెల్లం పల్లుళ్ళు. 40 రోజుల ఉపవాస ప్రార్థన అంటారు బెల్లం పల్లుళ్ళు. ఎందుకంట? మొండి సమస్యలను పోవడానికి. దేవుడు అద్భుతం చేయాలంటే, దేవుడు కార్యం జరిగించాలంటే, మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఉపవాసం అనేది దానికా? ఉపవాసం అనేది దేనికి బైబిల్లో చెప్పబడిందంటే పశ్చాత్తాపం కోసం, పాపాలు ఒప్పుకోవడం కోసం, పాప క్షమాపణ కోసం, దేవుని వేడుకునే దానికోసం ఉపవాసం అనేది చెప్పబడితే బైబిల్లో 40 రోజుల ఉపవాసం ఈ లోక సంబంధమైన విషయాల కోసమా? ఇంత భ్రష్టులా, ఇంత దౌర్భాగ్యులా, ఇంత దౌర్భాగ్యులా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మహామేధావి, బైబిల్ జ్ఞాని, బైబిల్ రత్న జాన్ పాల్ బ్రదర్ చెప్పిన మాట విన్నారు కదా. ఈయనకొక్కడికే బైబిల్ బాగా తెలుసు అండి, మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా బైబిల్ సరిగ్గా తెలియదు. మహాజ్ఞాని అనమాట ఈయన అని అనుకుంటున్నటువంటి ఈ జాన్ పాల్ గుడ్డి భక్తుల కోసం ఈ యొక్క వీడియో అండి. జాన్ పాల్ గుడ్డి భక్తులు భజన చేస్తూ ఉన్నారు కదా, మీకోసమే యొక్క వీడియో. మీ జాన్ పాల్ అన్నకి పూర్తిగా అన్ని విషయాలు తెలియదు, విమర్శించడం తప్ప ఇంకేమీ తెలియదు, బైబిల్పై పూర్తి అవగాహన లేదు, బైబిల్పై జీరో నాలెడ్జ్ అని అనేక వీడియోలు చేస్తున్నాను. ఇప్పటికైనా భజన చేయకుండా బెరే సంఘస్థుల్లాగా బైబిల్లో ఏముందో చూసి క్రీస్తుకు దాసులు అవ్వండి. వ్యక్తులకు దాసులు అవ్వకండి, క్రీస్తుకు దాసులు అవ్వండి. అది నా యొక్క వీడియో యొక్క ఉద్దేశం. మీరు ఎంతగా నాకు నెగిటివ్గా కామెంట్స్ చేస్తే ఈ యొక్క వీడియోలు అంతగా ఎక్కువగా చేస్తాను నేను. ఎందుకంటే జాన్ పాల్ వల్ల అనేక మంది జాన్ పాల్ భక్తులుగా మారిపోయి గుడ్డి భక్తులుగా తయారయ్యారు. కాబట్టి మీకోసం ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు జాన్ పాల్ చెప్తున్న విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు దేనికి చేస్తారంట? పశ్చాత్తాపం కోసం, పాప క్షమాపణ కోసం మాత్రమే చేస్తారని చెప్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు అందుకోసమే ఉన్నాయా? ఉపవాస ప్రార్థనలు పశ్చాత్తాపం కోసం, మారు మనసు కోసం, పాప క్షమాపణ కోసం కూడా బైబిల్లో ఉన్నాయి, కాదంట్లా. అయితే అందుకోసం మాత్రమే చేయాలి, అవసరాల కోసం చేయకూడదు, మొండి సమస్యల కోసం చేయకూడదు. అలా బెల్లంపల్లి వాళ్ళు చేస్తున్నారు అంటున్నాడు. బెల్లంపల్లి వాళ్ళు కాదు, చాలామంది, చాలా సంఘస్థులు కొన్ని సమస్యల నిమిత్తం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. అలాగే దేవుడి సన్నిధిలో గడపడం కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తారు. చాలా అనేక రకాలుగా, అనేక ఉద్దేశాలతో ఆత్మీయంగా ఎదగడం కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిశుద్ధాత్మ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తారు అని చాలా రకాలుగా అనేక ఉద్దేశాలతో ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు జాన్ పాల్. కేవలం పాపక్షమాపణ కోసం మాత్రమే ఉపవాస ప్రార్థన కాదు బైబిల్ చెప్పింది. బైబిలు అవసరాల కోసం కూడా, మొండి సమస్యల కోసం కూడా, ఆత్మీయ వికాసం కోసం కూడా, ఆత్మీయ ఉద్యోగం కోసం కూడా ప్రార్థనలు చేసినట్టుగా, ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. మహాజ్ఞాని, తెలుసుకో, అహంకారం పనికిరాదు. నీకు బైబిల్ పూర్తిగా తెలుసని అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సాతాను దూరుతుంది నీలో, గుర్తుపెట్టుకో. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం 6వ వచనం కనుక చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం ఉన్నాడంట? సాతాను చేత శోధించబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. సాతాను చేత శోధించబడిన దినాల్లో ఆయన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నట్టుగా ఉంది. మరి యేసుక్రీస్తు వారు ఏ పాపం చేశాడని పశ్చాత్తాపం కోసం, మారు మనస్సు కోసం, పాప క్షమాపణ కోసం ఉపవాసం ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేనికోసం చేశాడు? సాతాన్ని ఎదుర్కోవటం కోసం. గమనించాలి, ఆయన ఆత్మీయంగా బలపడటం కోసం. ఈ కాన్సెప్ట్ అంతా మనకు ఉదాహరణ కోసము. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఏ పాపం చేశాడని పశ్చాత్తాపం కోసం, పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడా? నువ్వు చెప్పినట్టు జాన్ పాల్. సాతాను ఎదుర్కొనే పరిస్థితుల్లో, శోధించబడే సందర్భాల్లో యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అరణ్యంలో అని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత అవసరాల కోసం ఉపవాసం అవసరం లేదన్నావు కదా. చూడు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ చూడండి, యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపులతోనూ రోదనలోనూ మునిగిన వారైరి. ఇక్కడ యూదులు ఎవరైతే శత్రు దేశంలో ఉన్నారో అప్పుడు వీళ్ళపై మరణశాస్త్రం ఏదైతే రాయబడిందో దాన్ని తప్పించుకొనబడటం కోసము యూదులు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు కనుక గమనిస్తే, ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తా ఉందంటే, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఇక్కడ ఇజ్రాయేలీలు తమ అవసరం కోసం, వాళ్ళు బ్రతకటం కోసము ఉపవాసం ఉన్నట్టుగా మనకు బైబిల్ చెప్తా ఉంది. రాజు వీళ్ళకి అనుకూలంగా మారటానికి వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. కేవలం పాప క్షమాపణ కోసమా?
వాళ్ళ అవసరం తీరటం కోసం ఉపవాసం ఉన్నట్టుగా ఉంది. ఉపవాసంలో అనేక అంశాలు వస్తాయి. ఉపవాసంలో ఆరాధన ఉంటది. ఉపవాసంలో పశ్చాత్తాపం ఉంటది. ఉపవాసంలో పాప ఒప్పుకోలు ఉంటది. ఉపవాసంలో చాలా విషయాలుంటాయి ఉపవాసంలో. కాదంట్లా. ఇప్పుడు అవసరాల కోసం ఉపవాసం చేయొద్దన్నావు గదా! నేను చెప్పిందేంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం చేశాడు? పాప క్షమాపణ కోసం. ఆయన పాపాలు క్షమించబడాలని ప్రార్థన చేసుకున్నాడా ఏంటి? ఉపవాసం ఉండి. ఇక్కడ మొర్దెకాయి వీళ్ళు గాని వీళ్ళంతా ఇజ్రాయేల్ గూడా అందరూ గూడా అవసరం కోసం ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనకి దావీదు గారు కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 11-13 వచనాలు గనక గమనిస్తే నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. కూట సాక్షులు లేచుచున్నారు. నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కొట్టుకుంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటిని. ఎందుకంటే శత్రువుల నాశనం కొరకు ఉపవాసం ఉన్నట్టుగా దావీదు కనపడతా ఉన్నాడు బైబిల్‌లో. చూసారా? శత్రువులు చేసే కీడుని తప్పించబడటం కోసం, శత్రువుల బారి నుండి తప్పించబడటం కోసం దావీదు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి నీకు తెలిసిందే వేదం అనుకోబాక జానపాల్. అవసరం కొరకు ఉపవాసం ఉన్నట్టుగా దావీదు కనపడతా ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్తున్న సందర్భాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20 వచనం గనక గమనిస్తే, విశ్వాసం బలంగా ఉండటం కాన్సెప్ట్‌లో ఇప్పుడు కొండను కూడా ఇక్కడ నుండి తొలగించబడాలన్న అంత విశ్వాసం మీకు ఉండాలంటే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్తూ, తెలుగు బైబిల్‌లో లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్‌లో ఉంది. లేకపోతే గ్రీక్ మూలంలో కూడా ఉందండి. ఏంటంటే ఇక్కడ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, మీరు విశ్వాసంలో బలోపేతంగా అవ్వాలంటే, విశ్వాసంలో బలోపేతంగా ఉండాలంటే మీరు ఉపవాసం ఉండాలి అని చెప్పి మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఇంకా మీకు బాగా తెలిసిన వాక్యం ఏంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే, అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసం వలననే కూర్చబడింది. అంటే దెయ్యాలు వెళ్ళగొట్టలేని పరిస్థితుల్లో అంత అల్ప విశ్వాసంగా ఉన్నారు వీళ్ళు. విశ్వాసంలో బలపడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉపవాస ప్రార్థన అవసరం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. దీన్ని మనకి గ్రీక్ మూలంలో చూసినా సరే, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం కనుక చూస్తే, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ఉపవాసం వల్ల, ప్రార్థనతో కూడిన ఉపవాస ప్రార్థన వలన ఇలాంటిది సాధ్యపడుతుంది అని చెప్పి నేర్పించినట్టుగా మనకు క్లియర్ కనపడతా ఉంది. అంటే ఇక్కడ కృపావరాల విషయాల్లో, విశ్వాసంలో బలపడటం విషయంలో కూడా బలపడటం కోసం కూడా ఉపవాసం ఉండమని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట కనపడతా ఉంది. తర్వాత అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం కనుక గమనిస్తే, వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాస ప్రార్థనలో బలం ఉంటుంది కాబట్టి ఉపవాస ప్రార్థనతో ఆయన ప్రార్థన చేసి వాళ్ళని పంపించారు. వాళ్ళ ఆత్మీయ వికాసం కోసం, ఆత్మీయ అభివృద్ధి కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు పౌలు గారిని, బర్నబాని ఇద్దరిని పంపించినట్టుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థనతో వాళ్ళు పంపించారు అంటే ఇట్లా ఆత్మీయ వికాసం కోసం, ఆత్మీయ ఉజ్జీవం కోసం ఉపవాసం ఉన్న సందర్భాలు బైబిల్‌లో ఉన్నాయి. పశ్చాత్తాపడుతూ కూడా బాధపడ్డ సందర్భాల్లో గోనెపట్ట కట్టుకుని బూడిద జల్లుకుని ఉపవాస ప్రార్థనలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అవసరం కొరకు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే విశ్వాసంలో బలపడటం కోసం ఉపవాస ప్రార్థనలు అవసరం అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది యేసుక్రీస్తు వారు. ఇలాగ అనేక సందర్భాల కోసం ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీకేం తెలుసు జాన్పాల్? ఏం తెలుసు నీకు? ఉపవాసం కేవలం పాప క్షమాపణ కోసం మాత్రమే, పశ్చాత్తాపం కోసమే ఉపవాస ప్రార్థన ఎలా చెప్తావు నువ్వు? నువ్వు ఎవరినో విమర్శించాలనుకుంటున్నావు కానీ ఒక్కసారైనా బైబిల్ తీసి చదువుతున్నావా? బైబిల్ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళకి ఏ వాక్య ఆధారంతో చేస్తున్నారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆలోచన ఏంటి? దానివల్ల ఉపయోగమా? సంఘానికి నష్టమా? ఉపవాస ప్రార్థన చేస్తే నష్టం ఏంటి? ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా నష్టం ఏంటి? ఉపవాసంలో చాలా విషయాలు వచ్చేస్తాయి. ఆరాధన వస్తుంది, పశ్చాత్తాపం అన్నీ వస్తాయి, కాదంట్లా. ఇప్పుడు మొండి సమస్యల విషయాల్లో ఉపవాస ప్రార్థన చేయడం తప్పు అని అంటున్నావు. అది కాదు, బైబిల్ దాన్ని సమర్థిస్తుందని నేను చెప్తున్నా. ఎందుకంటే మొర్దెకాయి సందర్భం కూడా నేను చూపించాను. తర్వాత నువ్వు ఇలాగే కొంతమంది మతోన్మాదులు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గారి విషయంలో ఈ కనకదుర్గమ్మని దూషించాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాన్ని నమ్మి, మతోన్మాదులు చెప్పిన మాటలు నమ్మి, ఎలాగైతే మన ప్రవీణ్ పడాల గారు మందు దాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడని మతోన్మాదులు చెప్తున్న మాటలు వింటున్నావే కానీ అసలు ఆ యొక్క యాక్సిడెంట్‌లో అనేక అనుమానాలు ఉన్నాయి. చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి నేను రాజేష్ మహాస్యాన్ని అడిగాను. థంబ్‌నెయిల్ చూడండి. ఇక వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో చూడండి. అనేక ప్రశ్నలు మనకు అనుమానాలు ఉన్నప్పుడు వాటిని క్లియర్ చేయకుండా
మతోన్మాదులు చెప్పిన మాటలే వినేసేసి నువ్వు ప్రవీణ్ ప్రగడాల గారిని తాగుబోతుగా చిత్రీకరించేసావు మతోన్మాదుల మాట విని. అలాగే మతోన్మాదుల మాటలు విని తమ్మునేలు చూడండి, ఏదైతే బెల్లంపల్లి ప్రవీణ్ గారి విషయంలో వాళ్ళు అపార్థానికి గురి చేశారో ఆ యొక్క అపార్థం కూడా అపార్థం. ఆయన కనకదుర్గమ్మని దెయ్యం అనలేదు. దెయ్యాన్ని వెళ్ళగొట్టే సందర్భంలో అక్కడున్న ఆమె దెయ్యం వెళ్ళగొట్టే సందర్భాల్లో అక్కడున్న ఆమె కనకదుర్గం అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన దెయ్యం అనలేదు. ఈ యొక్క వీడియోలు ఇంకో డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. తర్వాత స్వస్థత పేరుతో బెల్లంపల్లిలో మోసం జరిగిందా అనే కాన్సెప్ట్లో కూడా చూడండి. ఇక్కడ ఒక ఆమె వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. అప్పుడు కూడా ఇలాగే మతోన్మాదులు దీన్ని రాద్ధాంతం చేశారు. రాద్ధాంతం చేసిన దాన్ని కూడా మతోన్మాదులు చెప్పిన మాటలే నమ్మి ఈ జానపాలు ఇలాగ బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీద వీడియోలు చేశాడు. అక్కడ కూడా క్లియర్గా ఏం జరిగింది, యాక్చువల్ వాళ్ళు లేరు. అప్పుడు ఈ యొక్క ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చాడు. లాస్ట్ స్టేజ్లో వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళమన్నా వెళ్ళకుండా అక్కడే ఉన్నా చనిపోయాడు. అది సిచ్యువేషను. కాబట్టి యేసుక్రీస్తు వారే విశ్వాసం లేకుండా కొన్ని సందర్భాల్లో అద్భుతాలు చేయలేదు ఉంది. కాబట్టి అనేక కారణాలు ఉంటాయి స్వస్థత జరగకపోవటానికి. వాళ్ళు లేరు, చనిపోయే పరిస్థితులు వచ్చాడు. దానికి మెదడు సంబంధించిన ఆపరేషన్ అయింది ఆ బాబుకి, చనిపోయిన బాబుకి. ఇట్లాంటి సందర్భాలు వెనక ముందు చూసుకోకుండా మతోన్మాదులు చెప్పిన మాటలు వినేసేసి చేస్తా ఉన్నావు అనమాట నువ్వు. మతోన్మాదులు ఎలా అయితే పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని పట్ల బ్యాడ్ చేస్తా ఉన్నావు, నువ్వు అలా చేస్తా ఉన్నావు. నేనేది ఏంటంటే ప్రతి సంఘంలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి చర్చని పూర్తిగా సమర్థించట్లా. ఆయన ప్రవచనం ఏదైతే జగన్ గారు సీఎం అవుతాడని చెప్పి ఏదైతే ప్రవచనం చేశాడు, కేసీఆర్ గారు సీఎం అవుతాడు ప్రవచనం చేశాడు, ఆ ప్రవచన విషయం నేను కూడా ఖండించిన వ్యక్తినే. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో చూడండి, స్క్రీన్ కనపడుతున్న తమ్మునేలు. అలాగే కొన్ని తప్పుగా ఖండించాలి, కొన్ని విషయాలు సమర్థించాలి. మొండి ప్రార్థనలకు, మొండి సమస్యల కోసం ఉపవాసం ఉండొచ్చు బైబిల్ ప్రకారంగా. అది నా కాన్సెప్ట్ ఇక్కడ. నేనేదో ఇప్పుడు వాళ్ళకి పూర్తి సమర్థించినట్టు కాదు. ప్రతి సంఘంలో లోపాలు కొన్ని విషయాలు ఉన్నాయి, మనం సర్దిద్దుకోవాలి. అలాగే భాషల విషయాల్లో కూడా క్రమం కావాలి అని చెప్తూ ఉన్నాం. ఇలాంటివి ఉన్నాయి. కానీ పూర్తిగా ఒక సమస్య ఉంది కదా అని ఆ సమస్యని బేస్ చేసుకుని పూర్తిగా సంఘాన్ని కూల్చే పని చేయకూడదు ఎప్పుడు కూడా. లెగిసిన కాడ నుండి నీలో అందుకని వీడియో చేస్తుంది. ఎందుకంటే నువ్వు పరిపూర్ణంగా బాగా తెలిసిన వ్యక్తివి కాదు, బైబిల్ బాగా తెలియదు, నీకు అహంకారం ఉంది. కాబట్టి నీ అహంకారం దించడానికే వీడియో చేస్తా ఉన్నా. ఇలాంటి వీడియోలు అనేక చేస్తా ఉన్నాం. కాబట్టి గమనించాలి, గుర్తుపట్టండి. గుడ్డి భక్తులు అవ్వకండి, బెరే సంఘస్తుల్లాగా వాక్యాన్ని తెలుసుకోండి. అదండి విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. మరొక వీడియోతో జానపాల మీద మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.